హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాంటి పరీక్ష లేకుండా ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి మంత్లీ 20,000 ప్లస్ హౌస్ రెంటల్ అలవెన్సెస్ ఇచ్చే విధంగా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీకు ఇనిషియల్‌గా వేరే రాష్ట్రంలో వర్క్ చేస్తా ఉంటారు. సో, కాకపోతే మీకు మంచి స్థాయిలో ఉద్యోగం అయితే ఉంటుంది. సో, ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ తెలిసి అప్లికేషన్ చేయడం వస్తేనే మీరు 50% ఆఫ్ ద జాబ్‌ని సాధించినట్టు. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూ గనుక అటెండ్ అయినట్లయితే మీకు జాబ్ రావడానికి చాలా అంటే చాలా ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానితో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ నేను చెప్పే ప్రతీదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో మొత్తం చూడండి. అండ్ చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. వీలైతే వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్‌లో గాని, మీ వాట్సాప్ స్టేటస్ గాని పెట్టుకోండి. అండ్ ప్రతి జాబ్‌కి సంబంధించి మీకు కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా కావాలి. మీరు నాతో కాంటాక్ట్‌లో ఉండాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. ఓకేనా? సో, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో చేయండి. అండ్ అక్కడ మీకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఎందుకు అంటే చాలా వరకు మీకు యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ ఉంటాయి గానీ, మీకు పర్సనల్‌గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. సో దట్ మీకేమైనా డౌట్ ఉంటే మీరక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వీలైతే టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్ మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఓకేనా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. మీకేమైనా ఫర్దర్‌గా డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే www.wii.gov.in అనే అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు ఈ రిక్రూట్మెంట్‌లో రిక్రూట్ చేసిన ఉద్యోగాలు 30 ప్రాజెక్ట్ పర్సనల్ జాబ్స్. ఓకేనా? ఇవి కంప్లీట్‌గా మనకు కాంట్రాక్చువల్ బేసిస్‌లో రిక్రూట్ చేస్తా ఉన్నారు. ఓకేనా? సో, ఈ కాంట్రాక్ట్ బేసిస్‌లో రిక్రూట్ చేసిన ఉద్యోగాలకు సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే మనకిక్కడ సబ్జెక్ట్ ఓకేనా? అంటే డిఫరెంట్ బ్రాంచెస్‌లలో డిఫరెంట్‌గా వీటిని రిక్రూట్ చేస్తా ఉన్నారు. ఫ్రెషర్ ఎకోటాక్సికాలజీ ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంటే 3 జాబ్స్ ఉన్నాయి. 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమమ్ 60% ఆఫ్ ద మార్క్స్‌తో ఎన్విరాన్మెంటల్ సైన్స్ గానీ, ఫారెస్ట్రీ గానీ, బోటనీ గానీ, జువాలజీ గానీ, కెమిస్ట్రీ గానీ, లైఫ్ సైన్స్ గానీ, బయోడైవర్సిటీ గానీ, కన్జర్వేషన్ గానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఫ్రెష్ వాటర్ ఎకాలజీ, హైపోటాలజీకి సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ అసిస్టెంట్ ఇవి కూడా 3 ఉన్నాయి. ఇక్కడ 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తా ఉన్నారు. ఇక్కడ 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తా ఉన్నారు. వీటికి కూడా మనకు వీటికి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ, దీనికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ. ఇలా మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలన్నింటికి కూడా ఏదేని డిగ్రీ అర్హత ఉన్న సైన్స్, ఫారెస్ట్రీ, బోటనీ, జువాలజీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ సీనియర్ అసిస్టెంట్‌కి అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ జువాలజీ గానీ, లైఫ్ సైన్స్ గానీ, వెటర్నరీ సైన్స్ గానీ, బయోడైవర్సిటీ గానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకేమో 30 సంవత్సరాల ఏజ్ ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకేమో 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి. సో, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కి వచ్చేసరికి రూ. 56,000 సాలరీ ఇస్తారు. ఇది ఎక్స్‌పీరియన్స్‌డ్ పోస్టులు. సో, ఇవి కూడా అంటే ఆల్మోస్ట్ డిజైరబుల్. ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా డిజైరబుల్. ఎసెన్షియల్ కాదు. ఓకేనా? మీరు కేవలం ఎసెన్షియల్ మీకున్నదనుకోండి అప్లికేషన్ చేసుకోండి. ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కి డాక్టరేట్ అడుగుతున్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్‌కి మాస్టర్స్ డిగ్రీ, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కి బ్యాచిలర్ డిగ్రీ. 20,000, 31,000, 56,000 మనకి ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ జాబ్స్‌కైతే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారు. ఇందులో మీరు ఏదేని 2 రకాల ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏరియాని చూసుకొని 2 రకాల ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్‌గా కూడా ఫ్రెండ్స్ మనకు ఆఫ్‌లైన్‌లోనే ఉంటుంది. సో, ఈ ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒకవేళ మీకు తెలిస్తే మీరు ఈజీగా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఇక్కడ అప్లికేషన్ చేయాలి అనుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్ అయితే రూ. 500 అనేది అప్లికేషన్ ఫీ పే చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డీడీ. లేదా డైరెక్ట్ మీరు అకౌంట్ నంబర్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, నాన్ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రూ. 100 అయితే పే చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, ఈ అప్లికేషన్ ఫీజ్ కూడా మీరు ఆన్‌లైన్ మోడ్‌లో ఇచ్చారు. సో, ఆన్‌లైన్ మోడ్ అంటే మీరు డైరెక్ట్‌గా ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని ఎక్కడికైనా ఎళ్లి అకౌంట్ నేమ్, నేమ్ ఆఫ్ ద బ్యాంకింగ్, బ్రాంచ్ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబని
డెహ్రాడూన్, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్. సో మీరు డైరెక్ట్‌గా ఫీ అనేది పే చేయొచ్చు. ఫీ పే చేసిన తర్వాత ఏదైతే మీరు ఫీ పేమెంట్ రిసిప్ట్ ఉంటుందో, సో ఫీ పేమెంట్ రిసిప్ట్ ఉంటుందో, ఈ ఫీ పేమెంట్ రిసిప్ట్‌తో పాటు నేను డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఇందులో మనకు అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. ఓకేనా? ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిలప్ చేయండి. ఇక్కడ మీ ఫోటో అండ్ ఇక్కడ మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ క్యాపిటల్ లెటర్స్ మెన్షన్ చేయండి. అండ్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఏం చేయాల్సి ఉంటుందంటే, సో ఇవన్నీ ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా జిరాక్స్ తీసి వాటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేయండి. మీ సైన్ ఏంటో చేసేసి అప్లికేషన్ ఫాము, ఓకేనా? అప్లికేషన్ ఫామ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫాము, 2 ఫీజ్ రిసిప్టు, థర్డ్ మీ యొక్క సర్టిఫికేట్ ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ అన్నిటి కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఏదైతే నేను అడ్రస్ చెప్తున్నానో ఆ అడ్రస్కి మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫాము, ఫీజ్ రిసిప్ట్ అండ్ మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్నీ కూడా ఒక ఎన్వలప్ పేపర్లో పెట్టేసి ఆ ఎన్వలప్ పైన మీరు ఏం మెన్షన్ చేయాలి అంటే WII NMCG ప్రాజెక్ట్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని రాసి టు ద నోడల్ ఆఫీసర్ NMCG ప్రాజెక్ట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబని, పోస్ట్ ఆఫీస్, మహబూబాలా, డెహ్రాడూన్ 248002 ఉత్తరాఖండ్కి 20 ఫిబ్రవరి 2024 లోపు సో రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది. ఏంటన్నా కాంట్రాక్చువల్ పొజిషన్కి అక్కడికి వెళ్ళాలా అంటే మనకు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. వాటికి ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఈ ఉద్యోగాన్ని మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మీరు పర్మనెంట్ జాబ్ అయితే కొట్టవచ్చు. అండ్ ఒకవేళ మీ అదృష్టం బాగుంటే ఇదే WIIలో జాబ్ పర్మనెంట్ అవ్వడానికి కూడా ఛాన్స్ అనేవి ఉంటాయి. ఇనిషియల్‌గా 1 ఇయర్ తీసుకుంటారు. దాని తర్వాత ఎక్స్టెండబుల్ ఉంటుంది. ఇదే సంస్థలో ఇంటర్నల్ కోటాలో జాబ్స్ పడతాయి. అందులో మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకు అందరం రెగ్యులర్ మోడ్‌లో కాకుండా డిఫరెంట్ మోడ్‌లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకున్నాను. నాకు తెలిసి ఒక 3-4-5 ఇయర్స్‌లో ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఎవరుండరండి. అంటే టీచింగ్ చేసేవాళ్ళు ఎవరుండరు. మీకు ఒకవేళ వీలుండి మంచిగా ఎర్న్ చేసుకోవాలనుకుంటే 4-5 ఇయర్స్‌లో టీచర్స్‌కున్నంత డిమాండ్ ఇంకెవ్వరికీ ఉండదు. ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కూడా ఉండకపోవచ్చు. ఓకేనా? సో మీకేదైనా సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చి ఉన్నట్లయితే టీచింగ్ సైడ్ మారడానికి ట్రై చేయండి. ఈజీగా మీరు మంచి సాలరీతో లైఫ్‌లో సెట్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఇది నా నుంచి మీకు ఇస్తున్న సజెషన్. వీలైతే ప్రతి వీడియోలో ఒక సజెషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ మనకు డిస్క్రిప్షన్‌లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉంటుంది. మీకేమైనా గవర్నమెంట్ జాబ్‌లకు సంబంధించిన కోచింగ్ కావాలి అనుకున్నట్లయితే మీరు చాలా తక్కువ ప్రైస్‌లో హై లెవెల్ ఫ్యాకల్టీ తీసుకోవడానికైతే అవకాశం ఉంది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు వీలైతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.